అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 1వ తారీఖు మార్చి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం శనివారం. ఈరోజు తిథి పాడ్యమి తెల్లవారు 5:30 వరకు. తదుపరి విదియ తెల్లవారు 3:17 వరకు. తదుపరి తదియ. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 1:46 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తల్లి తరపు వాహన ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. విద్యా విషయాలు నిరాశను కలిగిస్తాయి. తదుపరి వృషభ రాశి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన యోగం ఉన్నది. సంతాన విద్యా ఉద్యోగ విషయాల శుభవార్తలు అందుతాయి. తదుపరి మిథున రాశి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురి చేస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చిన్ననాటి మిత్రులతో పాల్గొంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు చేదాటిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. గృహమున కొంతవరకు మానసికంగా ఇబ్బంది కలుగుతుంది. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక విషయాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కన్యరాశి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. ఆర్థిక పరమైన చిక్కుల నుండి బయటపడతారు. వ్యాపారాలు అంచనాలను దాటి లాభాలు అందుకుంటాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. తదుపరి తులారాశి. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ధనపరంగా ఇబ్బందులను అధిగమించి రుణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో చిన్న తగాదాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వాహన లాభాలు లభిస్తాయి. ఆర్థికంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ధనాదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందాన్ని కలిగిస్తుంది. తదుపరి కుంభరాశి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి మీనరాశి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరోబాధలు పెరుగుతాయి. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది.